తన పదవి నుంచి స్వచ్ఛందంగా రాజకీయాన్ని తప్పుకుంటున్నారన్నారు. తప్పుకుంటున్నారా, బ్రేక్ ఇచ్చారా, విరమణ ఇచ్చారా, ఇవన్నీ మళ్ళీ ఒక చర్చ. మీరు ఈరోజు ఒక్కొక్క పత్రికలో ఒక విధంగా చూడండి. తెలుగుదేశం నుంచి కొనసాగుతా అని చెప్పినట్టు ఒకరు హెడ్డింగ్ పెట్టారు. నేను చాలాసేపు విన్నాను, ఆయన ఆ మాట చెప్పినట్టు నేనే వినలేదు. నేను బ్రేక్ అన్నాడు, ప్రత్యేక హోదా కోసమే నన్ను వేధించారని పెట్టి అని ఒక హెడ్డింగ్ పెట్టారు. కానీ ఆయన చెప్పింది చాలా స్ట్రైట్గా, తెలివిగా, సూటిగా చెప్పాడని నేను పెట్టాను. ఏమని చెప్పాడు ఆయన? మొదటిది, రాష్ట్రంలో ఒక ప్రత్యర్థి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేధిస్తూ ఉంది. అంతకుముందు తెలుగుదేశం మేము పొత్తులో ఉన్నప్పటికీ కూడా మేము విడిపోయాం కాబట్టి విడిపోయిన మనుషులను బీజేపీ నన్ను వేధించింది. సో కేంద్రం ఎందుకు వేధించింది, రాష్ట్రం ఎందుకు వేధించింది అన్న పదం కూడా వాడలేదు. బికాజ్ గల్లా జయదేవ్ ఎస్టర్డే స్పోకన్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ మ్యాన్గా మళ్ళీ పూర్తి ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ అవుతున్నాడు కాబట్టి చాలా చాకచక్యంగా మాట్లాడు. పక్కన ఉన్న వాళ్ళు దాన్ని ఏదో కవరప్ చేయడానికి కొంత ప్రయత్నం చేయడం తప్ప, కానీ అక్కడ దాన్ని రాజకీయంగా ఎలా చూడాలండి? అన్ని వనరులు ఉండి అంత పోరాటం చేయగలిగిన ఒక ఎంపీ, 2 సార్లు ఎంపీ తన సీట్ నుంచి తను తప్పుకోవడం అనే దాంట్లో రాజకీయ సంకేతాలు ఏం లేవా? అవును. అసలు రాజకీయ సంకేతాల గురించి ఒకరైనా మాట్లాడారు? అది తెలుగుదేశంకి అది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? లేదా తెలుగుదేశంలో ఉన్న నాయకుల యొక్క మనోస్థితిని, ఆలోచన స్థితిని ఏ విధంగా ప్రతిబింబిస్తుంది? నేనేమి రైట్ రాంగ్ నేను జడ్జిమెంట్ చెప్పడం లేదు. అంటే కొన్ని అంశాలేమో మనం ఈ అంశాన్నేమో ఇంతసేపు చర్చిస్తాము, మీరేం కాదు, బయట పబ్లిక్ డొమైన్లో దాన్నేమో అసలు చర్చించాము. పైగా ఆయన చేసిన కామెంట్స్ ఆయన చాలా జాగ్రత్తగా చేశాడు. నేను నిన్నేమో కాంప్లిమెంట్ కూడా చూసే, తెలివిగా, సూటిగా, సమస్య సూటిగా చెప్పాడు. ఎవరిని ప్రత్యేకించి బ్లేమ్ చేయలేదు. కానీ బిజినెస్ మ్యాన్, నిజాయితీ కలిగిన బిజినెస్ మ్యాన్ అంటే అదానీ, అంబానీ రకరకాల కథలు వింటున్న ఈ దేశంలో నిజాయితీ కలిగిన బిజినెస్ మ్యాన్ వేధింపులకు గురవుతున్నారు అని ఒకటే సమస్యను, ఆ సింగిల్ స్టేట్మెంట్ను మనం తీసుకోగలుగుతామా? పైగా బిజినెస్ మ్యాన్ల మీద పెట్టిన ప్రతి కేసు వేధింపు, ప్రతి కేసు తప్పని మనం చెప్పగలుగుతామా? ఇవి కదా చర్చించాలి. ఇది చర్చే కాదు. అంటే కార్పొరేట్ పాలిటిక్స్. ఒక విషయం అర్థమవుతుంది వర్మ, మీరు చెప్పిన దాని నుంచి కొంచెం డీవియేట్ అవుదాం. కార్పొరేట్ పాలిటీషియన్స్ వెదర్ దే బిలాంగ్ టు తెలుగుదేశం, కాంగ్రెస్, ఎందుకంటే వైసీపీ ఎంపీ సత్యనారాయణ కూడా ఇక్కడికంటే తెలంగాణలో వెళ్ళి బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది అని గతంలో చెప్పాడు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఐ థింక్. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా పరోక్షంగా కార్పొరేట్, ఆయన ఓపెన్గా అన్నీ చెప్పారు కదా. సో ఇక్కడ ఇన్ని సమస్యలు ఒక రాష్ట్రంలోనే పెట్టుకోకూడదు, 3 రాష్ట్రాల్లో పెట్టుకోవాలి, 3-4 రాష్ట్రాల్లో, ప్రపంచ స్థాయిలో కూడా పెట్టుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తున్నా అన్నారు. కానీ తక్షణం ఆయన చేస్తున్న యాక్షన్ ఏంటి అంటే, కేసీఆర్ 3 ఎంపీలు ఉంటే 3లో 2 మానేస్తే, ఒకరు పార్టీ మారి ఒకరు మానేస్తే దాని నుంచి ఏం రాజకీయ సంకేతాలు ఏం మనం తీసుకోమా? కాబట్టి మీడియా ఇప్పుడు మీరు అన్న దాంట్లో అక్కడ వాళ్ళు పోటీ చేస్తారా లేదా, ఎవరైనా పోటీ చేయొచ్చండి, పూర్తి హక్కు. వివేకానంద రెడ్డి హత్య మీద తప్పకుండా వాళ్ళు పోరాడొచ్చు. అయితే ఆ పోరాటం కోర్టులో జరుగుతుంది, అది పబ్లిక్ కోర్టు, ఇదేమో ప్రజా కోర్టు. కాబట్టి చేస్తే వాళ్ళు చేయొచ్చు, కానీ చేసే పరిస్థితి లేదేమో అని ఇంతకుముందు హైప్ ఇచ్చిన వాళ్ళు రాస్తున్నారు. ఇది ఎంత జరుగుతుందో నాకు తెలీదు. ఇప్పుడు బహుశా మనం మాట్లాడుతున్న సమయంలో తులసిరెడ్డి ఉపన్యాసం అయి ఉంటే షర్మిలమ్మ మాట్లాడుతుంటారు, కడపలో కూడా జరుగుతుంది. ఆమె ఒకటైతే నాకు అనిపిస్తుంది, వెదర్ షర్మిల చురుకైన నాయకురాలు, బాగా మాటగారు, ఇవన్నీ అయినప్పటికీ అస్త్రాలన్నీ చాలా వేగంగా వాడేస్తున్నారేమో అని మనకు ఒక మాట అనిపిస్తుంది. వైఎస్ఆర్ మీద కూడా ఆవిడ కామెంట్ చేశారు. మొత్తం అస్త్రాలని ఇప్పుడు అర్జునుడు ఇది భారతంలో అనివార్యమై నాగాస్త్రాన్ని ముందుగా ప్రయోగిస్తాడు కర్ణుడు, దాంతో తర్వాత అవసరానికి అది ఉండకుండా పోతుంది. సో ఇలాంటి పరిస్థితులు, ఈ స్టోరీస్ అన్నీ నిజం చేయడం కోసం వచ్చినవి వారం కూడా కాలేదు, ఆమె యాక్టివ్గా మొదలై అన్నీ వాడేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏముంటాయి ఆమె ఎత్తుగడలు నాకు తెలియదు. కానీ ఒకటైతే నిజం, ఆ మిత్రుడు ఎవరో రాసినట్టుగా వీళ్ళెవరో రాజకీయంగా ఆమెను ఆదుకోరనే అంశాన్ని మటుకు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి తీసుకోగలిగితే, దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి కొంత అస్పష్టత ఉంది, ఏపీలో కూడా అదే అస్పష్టత కొనసాగుతుంది. కడప సభ అయ్యాక ఒక ఇది వస్తుంది, ఎందుకంటే కడప కీలకంగా వాళ్ళకు. నేను రెడ్డి అని మాట్లాడడం, వైఎస్ఆర్ అన్నది అసలు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో లేడు అని చెప్పి ఆవిడ పదే మాట్లాడడం, అదొకటి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ఆ వాయిస్ విన్నారా మీరు? ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా, షర్మిల గారు బయట. రైట్, బయట కూడా తీస్తున్నారండి, ఆ బయట కూడా వ్యతిరేకంగా అంటే రెడ్డి అని క్లెయిమ్ చేసుకోవడం ఈవిడ పదే. అంటే అంతే కదా, ఆమె రాజశేఖర రెడ్డి కుమార్తె. నిజానికి ఆయనకు చాలా ఇష్టమైన విజయమ్మ కూడా పుస్తకంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ విషయం.
అన్న తరఫున కూడా మాట్లాడారు. ఇంక ఇప్పుడు అవునన్నా కాదన్నా జగన్ విసిరిన బాణాన్ని అని కూడా అప్పుడు చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా ఆమె శాస్త్రి ఇంకోటి ఎందుకు అయిపోతారండి ట్రోలింగ్. ఇప్పుడు వెంటనే ఆమె వైఎస్ అని పెట్టుకోకూడదండి. వీరెవరండి చెప్పడానికి? అసలు రాజ్యాంగాన్నే మార్చాలి, మహిళలు తండ్రి ఇంటి పేరు పెట్టుకోవాలా, భర్తది అనేది వాళ్ళ ఇష్టం అని చెప్తారు. అసలు చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ సొంత పేర్లే పెట్టుకుంటున్నారు. మా ఆవిడ దంధ్యాల అని ఆమె ఇంటి పేరే పెట్టుకుంటుంది, కానీ తెలకపల్లి రవి అని నా తెలకపల్లి రవి, అందుకని ఆమె రికార్డులన్నీ ఆ పేరుతో ఉంటాయి. ఓకే, ఇదంతా మళ్ళీ చేంజ్ చేసుకోవడం, రికార్డులన్నీ ఆ పేరుతో ఉంటాయి. ఏం సమస్య ఉంది? పిల్లలు వాళ్ళకి తర్వాత నడుస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు షర్మిల వైఎస్ షర్మిల కాకపోతే ఆమె ఇంకొక పేరు పెట్టుకున్నా బ్రాకెట్లో వైఎస్ అని పెట్టుకున్నా అసలే ఉంది. పూర్వం రచయిత్రులు అరికెపూడి బ్రాకెట్లో కోడూరి కౌశల్యాదేవి అని ఉండేది. ఆమె కోడూరి ఫేమస్. ఆ తర్వాత ఆమె అరికెపూడి అయ్యారు, బ్రాకెట్లో కోడూరి అని పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ కానీ ట్రోలింగ్ అని చూడండి, నీచమైన భాషలో. నేను మొన్న కూడా చెప్పాను, షర్మిల మీద చెప్పటం ఇవన్నీ చేయటం చాలా దారుణం. యూ టాక్ పాలిటిక్స్, యూ టాక్ థింగ్స్ కల్చరల్. ఓకే, ఒకసారి బయట విందాం సార్, బయట ప్లే చేయండి అమ్మా.